అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయటానికి ఇంటి ముందు ప్లాట్లు వాళ్ళు సిమెంట్ పోల్స్ అవి తీసుకొస్తున్నారండి ట్రాక్టర్స్ ద్వారాను. ఇక ముగ్గు వేయలేకపోయానండి. ఇక స్నానాది కార్యక్రమాలు అవి చేసుకుని పూజ చేసుకున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజుదండి. ఆ రోజు తీసిన వీడియోనమాట ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మన ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి కదండి. పండుగ రోజుల్లోనే ఎక్కువ పనులు ఉంటూ ఉంటాయి. అవన్నీ చక్కగా ఓర్పుతోటి బాధ్యతగా మనం స్వీకరించి చక్కగా సంతోషం తెచ్చుకొని సంతోషంతో ఆనందంగా చేసుకుంటాం కదా. దేవుడి అరమారంతా ఇలా కళకళలాడుతూ చక్కగా చూసారా ఎంత చక్కగా ఉన్నదో లైటింగ్ తోటి. ఇదిగోండి ఉదయాన్నే రాగి జావ చేస్తున్నాను. పరగడుపునే త్రాగొచ్చు అని చెప్పేసి కొద్దిగా బెల్లం ముక్క వేసుకున్నానండి. కొంచెంగా రాగి పిండి, కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఉదయాన్నైనా పరగడుపుని త్రాగితే రాగి జావ చాలా మంచిదండి. పొట్టలో పేగుల్లోకి వెళ్ళి హాయిగా చలవ చేస్తుంది, హాయిగా ఉంటుంది ఈ ఎండలకు. కొంచెం మజ్జిగ కలుపుకొనైనా త్రాగేవాళ్ళు త్రాగొచ్చు, లేదంటే పాలైనా సరే కాగబెట్టి వేసుకొని కలుపుకోవచ్చండి. పాలైనా సరే మన ఇష్టం అన్నమాట. ఎలా అయినా కడుపులోకి పోవటం ముఖ్యం అన్నమాట. మా వారికి నాకే కదండి సరిపోతుంది, ఇద్దరికి చెరొక కప్పు. ఇలా ఉదయాన్నే పరగడుపుని త్రాగితే మంచిదండి. రాగి పిండి తైదలు అంటారు, రాగులు అంటారు. ఈ ఎండాకాలం కంపల్సరీగా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకైనా సరే చక్కగా తయారు చేసుకొని త్రాగండి. లేదంటే ఉదయాన్నే పరగడుపునైనా త్రాగండి. చాలా శ్రేష్టం అండి శరీరానికి. ఇలా తిప్పే కొద్దీ ఉండలు లేకుండా, ఉండలు కట్టకుండా చక్కగా దగ్గర పడుతుంది, చిక్కదనం వచ్చేస్తుంది. చాలా ఈజీనండి. ఇదిగోండి చిక్కబడుతుంది. ఎక్కువగా ఈ సమ్మర్లో, ఈ వేసవి కాలంలో లిక్విడ్ ఎక్కువ తీసుకోండి. ఇలా బార్లీ జావా, రాగి జావా, మజ్జిగ, అలాగే పుచ్చకాయ ముక్కలు ఇలా తీసుకోండి. రెడీ అయిపోయిందండి. తైద జావ అంటాము, రాగి జావ అంటాము. గ్యాస్ కట్టేసేసుకుందాం.
ఈ 2 కప్పులు రామయ్య తండ్రి గాయ తల్లి ఇచ్చారండి మా వెడ్డింగ్ యానివర్సరీకి. చూసారా, ఒక్కొక్కసారి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. పండుగలంటేనే మనకెంతో సంతోషం అండి, ఆనందం. క్రొత్త బట్టలు అని చెప్పేసి, అలాగే పిండి వంటలు, రకరకాల పిండి వంటలు తయారు చేసుకోవటం, హడావుడితోటి మన ఆడవాళ్ళందరికీ ఎంతో బిజీగా ఉంటాం కదా. ఇల్లు చక్కగా నీట్గా అద్దంలా చక్కగా సర్ది పెట్టుకోవటం, ఈ విధంగా నేను అలాగే తయారు చేస్తూ ఉంటానండి. ఇల్లంతా నీట్గా చక్కగా అద్దంలాగా ఇలా ఉంచుకుంటాను. దివాన్ కాట్లాగా ఈ మంచాన్ని, టేక్ మంచాన్ని ఇలా ఉంచుకున్నానండి. మన ఆడవాళ్ళంతా చేసే పని ఇదే కదా. గోరింటాకండి, ఉగాది పండుగకి గోరింటాకు కోసాను. ఇదిగోండి కోస్తున్నాను. చిన్న చిన్న కొమ్మలు ఇలా తుంచుకొని వచ్చి కూర్చొని కోస్తానండి. మన చెట్టు ఉన్నది కదా, గోరింటాకు చెట్టు. ఇదిగోండి గోరింటాకు చెట్టు. ఈ చెట్టు ఉన్నది కదా, ఈ చెట్టు పూలు ఇప్పుడే పూస్తున్నాయి చూసారా. ఈ గోరింటాకు చెట్టు కొమ్మలు మన చెట్టే కదా, అట్లా అన్నమాట. ఎండకి ఉయ్యాలు కూడా తీసేసి నీడ పెట్టామండి, ఇంకెండ వచ్చేస్తుంది. ఇదిగోండి గోరింటాకు కోసాను చక్కగా కుక్కర్ గిన్నెకి. ఇదిగోండి ఇదంతా కోసాను, ఆకంతా కూడా. ఇదంతా మిక్సీ వేసుకుందాము, సరేనా, చూపిస్తాను. మనీ ప్లాంట్లు కూడా వారానికి ఒకసారి గాజు సీసాలో వాటర్ మారుస్తూ ఉంటానండి. అవి సగం బోర్ వాటరు, సగం ఏమో ఎక్వాగార్డ్ వాటరు పోస్తూ ఉంటాను. వీక్లీ అవి మారుస్తూ ఉంటాను. చక్కగా దేవుడి అరమారు చూసారా, లైటింగ్ తోటి ఎలా కళకళలాడుతూ విరాజిల్లుతుందో దేదీప్యమానంగా. అలా నిత్యం మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం సాయంకాలం దీపం వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి తల్లి అక్కడే కొలువై ఉంటుందండి. మనకు అంతకన్నా కావాల్సిందే ఉందండి. ఇలా ఎప్పుడూ అందంగా ఇల్లును చక్కగా ఉంచుకుంటానండి, అద్దంలాగా. మీరు అలాగే ఉంచుకుంటారు కదా. ఇదిగోండి గోరింటా పెట్టుకుంటున్నాను. రేపు పండుగ కదండి, ఉగాది పండుగ. మన ఆడవాళ్ళంతా కూడా చక్కగా గోరింటాకు, పూలు, అలాగే గాజులు, క్రొత్త బట్టలు. ఉగాది క్రొత్త సంవత్సరాది కదా, అందుకోసమని గోరింటా పెట్టుకుంటున్నాను. మన చెట్టుదేనండి, బాగా పెయింట్ లాగా పండుతుంది. పెయింటేనండి, పాదాలు పెట్టుకున్నాను ఆల్రెడీ. తర్వాత వేళ పెట్టుకుంటున్నానండి. పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను, సరేనా. ఈ ఎండాకాలంలో, వేసవి కాలంలో లిక్విడ్ ఎక్కువ తీసుకోండి. ఇలా గ్లూకోజ్ వాటరు, అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు కొనుక్కునేవాళ్ళు కొనుక్కొని త్రాగొచ్చండి. నేను ఎక్కువగా మజ్జిగే వాడతాను. ఇలా గ్లూకోజు, ఆ విధంగా మజ్జిగ, బార్లీ జావా, రాగి జావా, ఈ విధంగా లిక్విడ్ ఎక్కువ తీసుకుంటే మన శరీరానికి తగు పోషక పదార్థాలన్నీ అందుతాయండి. ఎందుకంటే మనకి చెమట రూపంలో
పోతుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి మనకి నీరసం లేకుండా చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం అన్నమాట. అందుకోసమని గ్లూకోజ్ కూడా రోజు మా వారికి నేను చెరొక గ్లాసు ఇలా కలుపుకొని త్రాగుతూ ఉంటామండి. ఎనర్జీ అన్నమాట, ఇమ్యూనిటీ పెరుగుతుంది. వారం వారం ఒకటే డస్ట్ అండి. మన ఇంటి ప్రక్కన ఇల్లు కడుతున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఒకటే డస్ట్. అందుకోసం చెప్పేసి మనీ ప్లాంట్ వాటర్ అంతా మార్చుకోవటం, చేంజ్ చేసుకోవటం, ఆ విధంగానే కబోర్డ్స్ అన్నీ నీట్గా తడిగుడ్డ పెట్టేసి నీట్గా తుడుచుకోవటం. ఎప్పుడూ నాకు అద్దంలాగా ఇలా నీట్గా చక్కగా అందంగా ఉండాలండి, లేదంటే డస్ట్ ఎలర్జీగా అనిపిస్తుందండి. అందుకోసమని వారం వారం తడిగుడ్డ పెట్టేసి కబోర్డ్స్ అన్నీ తుడిచేసుకుంటాను నీట్గా చక్కగా. ఇల్లంతా కూడా వారానికి ఒకసారి తుడుచుకుంటానండి. శనివారం రోజు చక్కగా మాపు పెట్టేసేసుకుంటాను, గచ్చు తుడుచుకుంటాను. ఇలా వీక్లీ చేసుకుంటూ ఉంటాను. ఇల్లు ఎప్పుడూ మనకి ఇంట్లో అందంగా చక్కగా ఉండాలి కదండి. అందుకోసం అని చెప్పేసి మన ఆడవాళ్ళంతా తపన పడుతూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాం ఇల్లు నీట్గా ఉండాలి అని చెప్పేసి. మరీ పసిపిల్లలు చిన్నపిల్లలు ఉండే ఇంట్లోనైతే ఇక అసలు చెప్పనవసరం లేదనుకోండి. మాకు ప్రస్తుతానికి లేరు కదండి, అదే వెయిటింగ్ చేస్తున్నామండి. ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాము. ఇలా ఎప్పుడూ ఇల్లంతా అందంగా కళకళలాడుతూ ఉండాలనిపిస్తుందండి నాకు. ఇదేనండి రోజుకి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.